హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మనకి ఎలాగైతే నేను వచ్చిన రామచిలక అడ్డు వచ్చి పోయింది కదా, ఇప్పుడు మాత్రం అప్డేట్ అనేది అఫీషియల్ గా వచ్చింది. వర్షన్ 5.0.2. ఇందులో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే కేవైసీ అవ్వని వాళ్ళకి ఒక ఆప్షన్ వచ్చింది, అది ఎలా ఆన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. బేసిక్ ఈ వీడియోలో ఎంత అయితే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి మాత్రం ముందు చెప్తాను. దాని తర్వాత కేవైసీ సంబంధించిన సెకండ్ వీడియో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ముందుగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ అని టైప్ చేసి ఇక్కడ అప్డేట్ వస్తే అప్డేట్ చేసుకోండి. ఓకే, అప్డేట్ చేసుకున్న తర్వాత ఓకేనండి, ఇది ఇన్స్టాల్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఈ గ్యాప్లో మనం నెక్స్ట్ ఇంకోటి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకో అప్లికేషన్ కూడా. ఎందుకంటే మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది గూగుల్ నుంచి వచ్చిందన్నమాట. దానికోసం మనం గూగుల్లోకి వెళ్ళి ఈ విధంగా గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ప్రజెంట్. ఓకే, ఇది కూడా డౌన్లోడ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఓకేనండి, ఇది ఆల్రెడీ మనకి డౌన్లోడ్ అయిపోయి ఓపెన్ అయింది. ఈ గ్యాప్లో మనం అప్లికేషన్లోకి వెళ్దాం. కొన్నిసార్లు సిస్టమ్ అనేది స్లో అవడం, చిన్న చిన్న ఎర్రర్స్ అవడం అంతా కామన్. దానికి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ చూపిస్తుంది కదా, గూగుల్ అథెంటికేటర్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం రెడీగా. ఇక్కడ నేను ఇవన్నీ చూసాను, దాని తర్వాత కంటిన్యూ కొట్టగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ దేనికి వస్తుంది, మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నా మెయిల్ ఐడిలోకి వెళ్ళి నేను ఓటీపీ అనేది చెక్ చేసుకుంటున్నాను. నేను మెసేజ్ వచ్చింది చూసారు, ఇంటర్లింక్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వెరిఫికేషన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్ వచ్చింది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని ఇక్కడ తీసుకెళ్ళి పేస్ట్ చేసేయడం. మనం పేస్ట్ చేసేసాం, దాని తర్వాత కన్ఫర్మ్ కొట్టేసాం. దాని తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గూగుల్ అథెంటికేటర్లో చేయాల్సిన పని నెక్స్ట్ ఇక్కడ మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని పాస్ కీ అని చూస్తారా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ అథెంటికేటర్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చెక్ చేసుకోండి. గూగుల్ అథెంటికేటర్, ఇదిగోండి గూగుల్ అథెంటికేటర్ ఉంది, దీని మీద క్లిక్ చేసాం. మనం క్లిక్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్. ఇక్కడ మనం ఏ మెయిల్ ఇచ్చామో సేమ్ మెయిల్ ఐడితో అయితే ఇక్కడ కూడా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దానికి దీనికి లింక్ ఉండాలి. తీసుకున్నాను, దాని తర్వాత కంటిన్యూ కొట్టాను. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ కోడ్ అని వచ్చిందన్నమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్తో మీరు ఎంట్రీ అవుతారా, లేదా ఎంటర్ ఏ పాస్ కీ అని ఉందా, ఎంటర్ ఏ పాస్ కీ. మన క్యూఆర్ కోడ్ కాకుండా పాస్ కీతో అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడ వచ్చేసి కోడ్ నేమ్, అంటే మీరు దేనికి సంబంధించి ఈ కోడ్ అంటే ఇంటర్లింక్ అని సెట్ చేసుకోండి, మనకు కొంచెం అర్థమయ్యేలాగా ఇంటర్లింక్. ఓకే, నెక్స్ట్ ఎవరికి మనం ఏదైతే కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత బేస్ ఎవర్ కీ టైపు, అంటే టైం అనేది ఇక్కడ అడుగుతుంది, ఇది మనం ఏం అవసరం లేదు, యాడ్ కొట్టండి. జస్ట్ యాడ్ కొట్టగానే ఇక్కడ ఇంకో కోడ్ వచ్చింది మనకి, ఇంటర్లింక్ అని చెప్పి ఒక కోడ్ అనేది వచ్చింది. ఇక్కడ టైం ఇచ్చడికి టైంలో మనం చేసేయాలి, కాపీ చేసేసుకుని నొక్కు పట్టుకుంటే కాపీ అయిపోతుంది అట్లాగా. అక్కడ టైం అయ్యేలోపు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టగానే అక్కడ ఏదైతే కాపీ చేసామో కోడ్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి. ఓకేనండి, ఇక్కడ ఆల్రెడీ సేవ్డ్ యువర్ కోడ్ ఉంది, ఇది మనం రికవరీ కోడ్ మాట, ఇది మనం కాపీ చేసుకొని జాగ్రత్త పెట్టుకోవాలి. ఏంటంటే ఓకే, నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కొట్టిన తర్వాత స్టెప్ కంప్లీట్ అయింది, కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చేశారని చెప్తుంది. దాన్ని కొట్టండి. దాన్ని కొట్టిన తర్వాత ఇక్కడ మీకైతే ఇక్కడ ఆల్రెడీ అథెంటికేషన్ అనేది యాడ్ అయిపోయింది. ఏ డేట్లో యాడ్ అయింది, 17వ తారీఖు 5/4/2026.